వేములవాడ జనకళ సంస్థ స్థాపించి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు రంగాలలో సేవలు అందించిన వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా సంస్థ అధ్యక్షులు జువ్వాజీ అంజయ్య మాట్లాడుతూ 17 సంవత్సరాల క్రితం జనకళ సంస్థను ప్రారంభించి పలు కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. కళారంగంలో తాము చేసిన సేవలకు జర్నలిస్టులతో పాటు పలువురు సహకారం అందించి ప్రోత్సహించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొలాస నరేందర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోయినేని బాలయ్య, నాయకులు నామాల పోసెట్టి, మాజీ కౌన్సిలర్ మానం కుమార్, సీనియర్ జర్నలిస్టులు రేగుల దేవేందర్, పంపరి శంకర్, కోకుల శ్రీనివాస్, కొలిపాక నరసయ్య, ఆగ్రహారం దేవస్థానం ఈవో నాగరం శ్రీనివాస్, బుట్టం దేవరాజు తదితరులు పాల్గొన్నారు. అందరూ మీ షాపులు ఉండాలి, అయిపోయినాయి వేసుకోవాలి, తీయద్దు ఫోటో ఎవరు ఇష్టం లేదా ఒక్క చప్పుడు కొడతా రాష్ట్ర కార్మిక తదుపరి బుట్టం దేవరాజు, తదుపరి మాజీ సర్పంచ్ బీసీ గౌరవ అధ్యక్షులు జిల్లా ప్రేమ లేదా చప్పట్లు కొడతలేవు డిస్టర్బ్ లేదా నీకు చేయాలని కొంచెం బండి అందులో కప్పండి మీకు కప్పండి సత్యాన్ని బాబాయ్ చెప్పాలా వచ్చిందండి. ఈరోజు శ్రీ జవ్వాజీ అంజయ్య గౌడ్ గారిని వివిధ హోదాలో ఉన్న అందరి సమక్షంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ అన్నట్టు ఆయన ఉన్నంతలో తృప్తిగా జీవించే విధంగా నంది అవార్డు గ్రహీతగా అనుభవించి ప్రజలకు కళాకారులకు ఇతర రంగాల్లో సేవ చేసుకుంటూ తృప్తి పడే అంజన్న వారికి ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. వారు అదేవిధంగా మా అందరినీ సన్మానించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి శ్రీ రాయరాజ స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో ఇంకెన్నో అవార్డు తీసుకోవాలని, కళా నైపుణ్యంలో ఇంకెన్నో మెలకువలు ఇతరులకు నేర్పియాలని కోరుకుంటూ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాటికి జీవం పోస్తూ ముందుకెళ్తున్న జవ్వాజీ అంజయ్య గౌడ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. వేములవాడ ప్రాంతంలోనే కాకుండా మన రాష్ట్రంలో దేశంలో పలు ప్రాంతాలలో జనకళ సంస్థ ద్వారా చక్కటి ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలను పొంది ఎన్నో అవార్డులను పొందినందుకు జవ్వాజీ అంజయ్య గౌడ్ గారికి అభినందనలు. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కళాకారులకు లేకున్నప్పటికీ నిరుత్సాహపడక ఉత్సాహంతో ఉల్లాసంతో పట్టుదలని విక్రమార్కునిలాగా డాక్టర్ జవ్వాజీ అంజయ్య గౌడ్ ముందుకు పోయినందుకు చాలా సంతోషం. జనకళ అధ్యక్షుడు డాక్టర్ జవ్వాజీ అంజయ్య గౌడ్ గారు సన్మాన కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి మాజీ సర్పంచ్ బీసీ సంఘాల అధ్యక్షుడు
పులాస నరేంద్ర గారికి, మరి బార్ అసోసియేషన్ కార్యదర్శి గడ్డం సత్యనారాయణ గారికి, మరి న్యాయవాదులు సీనియర్ జర్నలిస్టు రేవుల జగన్ గారికి, అదేవిధంగా పంపర్ శంకరణ గారికి, మరి సీడబ్ల్యూ చైర్మన్ అంజన గారికి, మరి మాజీ కౌన్సిలర్ మారం కుమార్ గారికి, మరి ఆలయ ఈవో, మరి ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి జనకళ ఆధ్వర్యంలో మరి ఈరోజు అంజన్న 17 సంవత్సరాల కాలం నుండి ఇప్పటి వరకు ఆయన చేస్తున్న సేవను గుర్తించి నంది అవార్డు కానీ, డాక్టరేట్ కానీ, జానపద కళ అవార్డు గ్రహీత కానీ రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇంకా రానున్న కాలంలో ఇంకా ముందుకు ఈ కళను ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఇంకా నిరుపేదల పక్షాన వారి యొక్క సమస్యలను తెలియజేయాలని కోరుకుంటూ మరి మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వేములవాడలో మరి జనకళ ఇలా సంస్థను స్థాపించి 17 సంవత్సరాలైన సందర్భంగా మరి దీనికి ఎందరో మహానుభావులుగా మరి ఎన్నుకుండి మరి నడిపించి వేములవాడ ప్రాంతం నుంచి ఇలా మనని జర్నలిస్టులు మరి అధికారులు కానీ ఎవరు కానీ మనకు ఉన్నటువంటి ఒక సర్కిల్ కానీ వీళ్ళందరూ ఆదరించి నన్ను వేములవాడ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయిలోనికి తీసుకుపోయిన సందర్భంలో మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను ఎప్పుడు సన్మాన కార్యక్రమాలు ఎప్పుడు వేములవాడ పెట్టడం జరుగుతుంది. నేను హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ మరి నేను 5వ వేదిక కూడా ఇప్పుడు మళ్ళీ నిర్వహించబోతున్నా హైదరాబాద్లో కూడా. ఎందుకంటే డైమండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అని ఇది ఒక సంస్థ సీఎం నుంచి పీఎం దాకా ఇచ్చినటువంటి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ. దానికి నేను తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్గా నేను నిర్వహిస్తున్నాను. ఇంతకుముందు నేను జనకళను కూడా స్థాపించి ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది కాబట్టి ఇదే జనకళను మరి ముందుకు తీసుకుపోయినటువంటి ఇలాంటి సీనియర్ రిపోర్టర్లు నన్ను మంచి ఆదరించి ఆ రోజుల్లో నన్ను మంచి గొప్పగా ఒక పేరు తెచ్చినటువంటి ఒక ఘనత కాబట్టి ఈరోజు వాళ్ళను కూడా నేను ఈ వేదిక పైన వాళ్ళను సన్మానించి మరి అలా వాళ్ళను కూడా నేను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక ముందు కూడా నన్ను 2025 నుంచి 2026లో మనం అడుగుపెడుతున్న సందర్భంగా ఒక కొత్త ధనాన్ని తీసుకోవడానికి మళ్ళీ ఇంకా ముందు కూడా వీళ్ళ ఒక సహాయ సహకారాలు కూడా వీళ్ళ అనుభవాలు కూడా నేను షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే వీళ్ళు అనుభవికులు చాలా బాగా చేశారు కాబట్టి వీళ్ళ ద్వారా కూడా ఇంకా నేను ముందుకు వెళ్ళాలని చెప్పి వారు కూడా ఆశీస్సులు కూడా నేను పొందాను. ఈరోజు కూడా వాళ్ళు నన్ను ఈరోజు మంచి ఇంత ఘనంగా సన్మానం చేసిన మున్నూరు కాల సంఘం అధ్యక్షుడు కానీ, జర్నలిస్టులు కానీ, మరి ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ గౌరవించి ఈరోజు ఈ ఒక వేదిక వచ్చినందుకు మరి ఎన్కేబుల్ అధినేత కానీ, సిటీకేబుల్ అధినేత కానీ ఇలాంటి వారు ఎందరో నన్ను గౌరవించి ఇంత స్థాయి తీసుకుపోయిన వారందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారికి మరి ఘన సన్మానం చేస్తూ సత్కారం మా జనకళ ఆధ్వర్యంలో చేయడానికి నేను వారందరూ నిలిపేయడం జరిగింది. వాడు నన్ను ఆస్వాదించాలని కోరుకుంటూ మరి ఎల్లవేళలా వారి అండదండలు ఉండాలని చెప్పి ఇంకా ముందు పోవడానికి కూడా శాసకులు అందించాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా 2025, 2026 సంవత్సరం అడుగుతున్న సందర్భంగా వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది.